ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినాన్ని ప్రకటన గ్రంథంలో 3 అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండిన మేలు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నీకు మేలు జరగాలి అని. అయితే ఈ మేలు పొందుకొని నీవు ఎలాగుండాలి? అయితే దేవునిలో ఉండాలి, లేదంటే లోకంలో ఉండు. లోకంలో ఉంటే ఆయన వాక్కు నీ దగ్గరికి వచ్చి నిన్ను రక్షిస్తుంది, నిన్ను విడిపిస్తుంది, నిన్ను చీకటి నుంచి వెలుగులోనికి తీసుకొచ్చి నిన్ను బాగు చేస్తుంది. నువ్వు గాయాలైపోయి ఉంటే నీకు గాయాన్ని కడుతుంది. నువ్వు ఆకలితో ఉంటే నీకు ఆహారం ఇస్తుంది. నువ్వు శ్రమ పొందుతుంటే నీకు విశ్రాంతినిస్తుంది. ఈ వాక్యం నిన్ను రక్షిస్తుంది. ఎప్పుడు లోకములో ఉంటే వాక్యమే నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడి నిన్ను బలపరిచి చీకటి నుండి వెలుగులోనికి నడిపిస్తుంది. ఒకవేళ ఈ పాటికి నువ్వు దేవుడిని నమ్ముకొని దేవునితో జీవిస్తున్న వ్యక్తి అయితే నువ్వు ఎలాగుండాలి? దేవునిలో రోషం కలిగి ఉండాలి, పౌరుషం కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని యొక్క రాకడకు సూచనలు జరుగుతూ ఉన్నాయి. దేవుని యొక్క లాస్ట్ గడియలో మనం ఉన్నాం. ఆయన యొక్క రాకడ గడియల్లో ఉన్నాం. ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈ ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ఈ ప్రపంచంలో యుద్ధములు కావచ్చు, కొన్ని దేశాలు తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, 666 ముద్ర కోసం కావచ్చు, మత కల్లోలాలు జరుగుతున్నప్పుడు విద్వేషాల కోసం కావచ్చు, ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఒక క్రైస్తవుడుగా, ఒక దేవుని వెంబడించిన వ్యక్తిగా మనకి లోపల ఏముండాలి? ఒక భయం ఉండాలి, లేదా ఆత్మ నడిపింపు అన్నది మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మతో మనం నడిపింపబడాలి. మనల్ని మనం భద్రపరచుకోవాలి, మనల్ని మనం పవిత్రపరచుకోవాలి, మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి, మనము విధేయత చూపించాలి, మనం దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించాలి. ఇలాగున్నప్పుడే దేవుని యొక్క రాకడలో మనం ఎత్తబడతాం. దాన్నే ప్రకటన గ్రంథంలో ఈ సంఘాలతో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయిస్తాడంటే, నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానే ఉండు, కానీ నులివెచ్చని స్థితిలో ఉండొద్దు. ఇదే నోటంతా మంచి జీవము గల దేవుని మాటలు వింటాం. ఇదే నోటంట లోకములో ఉన్న అపవిత్రమైన మాటలు మనం మాట్లాడుతున్నాం. ఇదే మనసులోని దేవుని కొరకు పనిచేయాలని ఆలోచిస్తాం. ఇదే మనసుతోని అపవాదిగడికి ఆడొక కుతంత్రాలు పడిపోయి అలాంటి వాటిల్లో మనం చిక్కుపోతున్నాం. గమనించండి, మనం ఎత్తబడే గుంపులో ఉంటున్నామా? ప్రత్యేకించబడిన వారిగా ఉన్నామా? లేదా ఇంకా అపవిత్రగా ఉంటున్నామా? పరిశుద్ధతను కోల్పోతున్నామా? బైబిల్ ఇంకొక మాట కూడా ఉంది, అంతవరకు నమ్మకంగా ఉన్నవాడు రక్షింపబడతాడు. నువ్వు రక్షణ పొందేశాను, కొంతకాలం జీవించాను దేవుడు వచ్చినప్పుడు నన్ను తీసుకెళ్తాడులే అనే ధీమా నీలో ఉందేమో, అది చాలా భయంకరమైన నిర్లక్ష్యత. దాన్ని విడిచిపెట్టాలి. ప్రతిరోజు మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ప్రతిరోజు మనం మారు మనసు పొందాలి. ప్రతి క్షణం మనం మారు మనసు పొందాలి. మాటలో, చూపులో, తలంపులో, ఆలోచనలో, ప్రవర్తనలో. ఈ పాటికి నీ కుటుంబంతో ఉంటే ఈ కుటుంబ విషయంలో నువ్వు దేవునికి అప్పచెప్పి నువ్వు లోబడి జీవించాలి, ప్రేమ కలిగి జీవించాలి, క్షమించి జీవించాలి. ఎందుకంటే దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది. నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉంటే మాత్రం ఇంకొక భయంకరమైన మాట దాని తర్వాత ఉంటుంది, ఆయన ఉమ్ము వేస్తాడంట, మనం విడిచిపెడతాడు, మనం విడవబడతాం. సంఘంలోనే ఉంటూ వాక్యాన్ని బోధిస్తూ, సంఘానికి వెళ్తూ, పని చేస్తూ, దేవునికి ఇస్తూ, సువార్తలు పరిచర్య చేస్తూ, దేవుని కొరకు వాడబడుతూ, దేవుడు వచ్చే సమయానికి మనల్ని మనం ఎందుకు అపవిత్రత పరుచుకోవాలి? మనల్ని మనం ఎందుకు దేవుని విషయంలో నిర్లక్ష్యత కలిగి జీవించాలి? ఆలోచించి మెలకువగా ఉండాలి, ఆలోచించి జాగ్రత్తగా ఉండాలి. మన సాక్షి జీవితాన్ని మనం కాపాడుకోవాలి. అనేక మంది త్రోవ తప్పిపోతున్నారని వాక్యం సెలవిస్తుంది. మనం స్టార్టింగ్ ప్రారంభం ఉంటుంది, కానీ అంతము ఎలా ఉందో చాలా ఇంపార్టెంట్. ప్రారంభం చాలా ఉపవాసాలు, ప్రార్థనలు, సాక్షి జీవితం, పోరాటం,
ఇలాగ ఆత్మీయలో ఉంటాం. కొంతకాలం అయ్యాక అవన్నీ పక్కన పెడుతూ మెల్లిమెల్లిగా అలా ఉండకూడదు. నిలువెచ్చని స్థితిలో ఉండకూడదు. ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ దేవునిలో ఉండాలని ఇష్టపడితే సహవాసంతో ఉండు, పరిశుద్ధంగా ఉండు, యథార్థంగా ఉండు, పవిత్రంగా ఉండు, నీతిగా ఉండు, దేవునికి మాటకు, దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించు. ప్రతి దినము మన సాక్షి జీవితాన్ని మనం కాపాడుకుంటూ, అది కుటుంబంలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, మనం ఉద్యోగంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ దేవుని కొరకు జీవిస్తుంటే, పౌరుషం కలిగి, రోషం కలిగి దేవుని కొరకు మనం నిలబడితే, దేవుని యొక్క రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో మనం ఉంటాం. కాబట్టి ఆలోచించండి, ఈ ఉదయకాలం సమయంలో దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, నువ్వు వెచ్చగా ఉన్నావా, చల్లగా ఉన్నావా? అంతేగాని నిలువెచ్చని స్థితిలో మాత్రం ఉండొద్దు. నిలువెచ్చని స్థితి అంటే దేవుని వాక్యం విని వాక్యానుసారంగా జీవించకపోవడం, దేవునికి వాగ్దానం చేసి వాగ్దానాన్ని నెరవేర్చకుండా మనం ఉండడం, దేవుని దగ్గర కమిట్మెంట్ తీసుకుంటాం, జీవితాంతము దేవునికి లోబడి జీవిస్తానంటాం, మధ్యలో శ్రమ రాగలనే, మధ్యలో ఇబ్బంది రాగలనే, లేదంటే మధ్యలో కుటుంబంలో కలహములు రాగలనే. ఈ లోకంలో ఉన్నవి ఆలోచించేస్తాం. ఈజీగా ఈ లోకంలో ఉన్నట్లుగా టక్కుమని మనము దాని నుంచి బయటపడాలని ఆలోచిస్తాం. కానీ దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, అలా మనం చేయకూడదు. మనం ఈ లోకస్తుల్లాగా ప్రవర్తించడానికి వీల్లేదు, ఈ లోకస్తుల్లాగా ఆలోచించడానికి వీల్లేదు, ఈ లోకంలో ఉన్న పద్ధతులను పాటించడానికి వీల్లేదు. మనము వాక్యాన్ని మన ముందు పెట్టుకొని జీవ మార్గమునకు పోవు ద్వారం ఏమైందో దాన్ని కనుగొని దాంట్లో మనం ఏం చేయాలి, దాంట్లో మనము నడవాలి. ఈ ఉదయకాల సమయంలో మాటలు వింటున్న నీవు నేను మనకి ధారాళంగా వాక్యము కనబడుతుంది, వాక్యం వినబడుతూ ఉంది. అనేక పాటలు దేవుడు కొత్త కొత్త పాటలు వస్తూ ఉన్నాయి. ఇవన్నిటి ద్వారా ఏమవ్వాలంటే మనం దేవుడిలో నిలబడాలి. ఇవన్నీ చేసి కూడా అపవిత్రతలో మనం ఉండకూడదు. సంఘానికి వెళ్తూ కూడా గోధుమలు గురుగులు ఉన్నట్లుగా గురుగుల్లాగా మనం ఉండకూడదు. మేకలు తోడేళ్ళు ఉన్నట్లుగా తోడేళ్ళలా మనం ఉండకూడదు. గొర్రెల్లా మనం ఉండకూడదు. మనం ఎలాగ ఉండాలి? మేకల్లా మనం ఉండకూడదు. మనం గొర్రెల్లాగా దేవునికి ఇష్టమైన వాడిగా మనం ఉండాలి. చీకట్లో ఉండకూడదు, వెలుగులో ఉండాలి. గమనించండి, ఆలోచించండి, ప్రార్థన చేయండి, దేవునికి సమయం ఇవ్వండి. సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటూ దేవునికి ఇష్టమైన పాత్రగా మనం ఉండాలని ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను దీవించును గాక. ఈ మాటల ద్వారా మీరు ప్రేరేపింపబడి ఇంకొంతకాలం దేవుని వైపు చూస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నాకు మారు మనసు అనుగ్రహించండి. వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, ఈ లోకంలో, ఉద్యోగంలో, ప్రతి విషయంలో నాకు మరొకసారి మారు మనసు అనుగ్రహించండి. నేను నిలువెచ్చని స్థితిలో ఉండకుండా నీకు ఇష్టమైనట్లుగా, నువ్వు కోరుకునేటట్లుగా మేము జీవించడానికి సహాయం చేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.